అందరికీ నమస్కారం అండి. చాలా రుచికరమైన సగ్గుబియ్యం పాయసం అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తినొచ్చు, వేడివేడిగా అయినా తినొచ్చు. కమ్మగా ఉంటుంది. ఎండాకాలంలో బాడీని ఇట్టే కూల్ చేసేస్తుందండి సగ్గుబియ్యం పాయసం. ఒక స్పూన్ కాదండి, 2 స్పూన్లు కాదండి. చాలా అంటే చాలా బావుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక కడాయిలో అయితే పాలనైతే తీసుకొని 2, 3 పొంగులొచ్చేంత వరకు పొంగించుకోండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ మిక్సీ జార్‌లో ఒక క్యారెట్, కొబ్బరికాయలు హాఫ్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, గుప్పెడన్ని జీడిపప్పులు కూడా ఆ మిక్సీ జార్‌లో వేసేసుకొని, మెత్తగా అయితే పేస్ట్‌లా చేసేసుకోవాలండి. మా ఇంట్లో చేసిన నెయ్యండి అది, కమ్మటి నెయ్య. అలానే సగ్గుబియ్యాన్ని కూడా 3 గంటలైతే నానబెట్టేసుకుంటే మనకి పాలల్లో వేయగానే వెంటనే ఉబ్బుతాయండి. అప్పుడే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఒక కడాయిలో నెయ్యిని వేసుకొని, మనం చేసుకున్న పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు వేసేసుకోవాలండి. నేను చూపించేదేంటంటే కస్టర్డ్ పౌడర్ అండి. కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని, అందులో వేడి వేడి పాలనైతే వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే యాలకులతో అడ్జస్ట్ చేసేసుకోండి. మ్యాంగో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. మరుగుతున్న పాలలో యాలకులను కూడా వేసేసుకొని, సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకొని, కాస్త ఉడికేంత వరకు మనం దీన్నైతే కలుపుతూ ఉండాలండి. అడుగు పెట్టేస్తుంది ఒకసారి చూసుకోండి. మనం మిక్సీ జార్‌లో వేసుకున్న పేస్ట్‌నైతే వేసేసుకొని ఒకసారి కలిపేయండి. ఇందులో క్యారెట్ మంచిది, కొబ్బరి మంచిది, అలానే జీడిపప్పు కూడా చాలా మంచిదండి. చిన్న పిల్లలకి ఒక 2 స్పూన్లైనా పెట్టాలండి ఇలాంటి పాయసాలు. అలానే కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. కస్టర్డ్ పౌడర్‌లో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి. స్ట్రాబెర్రీ ఉంటుంది. అలానే మ్యాంగో ఉంటుంది. పాలన్నీ ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఎంతైతే స్వీట్‌నైతే వేసుకుంటారో అంత సరిపడా బెల్లాన్నైతే వేసుకోండి. పంచదార కన్నా బెల్లం యూజ్ చేస్తేనే కమ్మగా ఉంటుందండి. అలానే మంచిది కూడాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని అప్పుడు బెల్లం వేసుకోండి. స్టవ్ ఆన్‌లో ఉండి మనం బెల్లాన్ని వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని బెల్లాన్నయితే వేసుకోవాలి. ఇలాంటి ఒక మట్టి పాత్రలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో అన్నా పెట్టుకొని వేడిగా అన్నా తింటే చాలా అంటే చాలా బావుంటుందండి సగ్గుబియ్యం పాయసం. ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు అనేసి అంటారు కదా! ఈ సగ్గుబియ్యం పాయసం ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిది. మీ ఇంట్లో ముసలి వాళ్ళుంటే వాళ్ళకి కాచి పెట్టండి. చాలా అంటే చాలా బాగా తింటారు.